నమస్తే, నా పేరు బాలకృష్ణ. QTV న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాలో అక్షరాస్యత శాతం పెరిగేలా ప్రతి ఉపాధ్యాయుడు చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలి. స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు. నిజాంపట్నం మండలంలో దళితుల భూములు ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి. కలెక్టర్కు ఫిర్యాదు చేసిన థామస్పేట వాసులు. రేపు అనంతపురం జిల్లా బండ్లపల్లిలో జరగనున్న సదస్సును విజయవంతం చేయండి. మాజీ శాసనసభ్యులు మస్తాన్ వలి. సమాజ అభివృద్ధికి అక్షరాస్యత ఎంతో అవసరమని, జిల్లాలో అక్షరాస్యతను పెంచేలా ప్రతి ఉపాధ్యాయుడు కష్టపడి పనిచేయాలని స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నప్పటికీ రాష్ట్రంలో అక్షరాస్యత శాతం తక్కువగానే ఉన్నదన్నారు. ఉపాధ్యాయులు తాము పనిచేస్తున్న ప్రాంతాలలో నివాసం ఉంటే కొంతవరకు డ్రాప్ అవుట్స్ తగ్గే అవకాశం ఉన్నదని ఆయన ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణాన్ని చేపట్టామని స్పీకర్ అన్నారు. అట్రాక్ట్ ఎందుకు అవుతున్నారు? ఒక మంచి యూనిఫామ్ పెడుతున్నారు, సూటు బూట్ వేస్తున్న ప్రదేశ్లో నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి అడ్డంకి. మనం కూడా అక్షరాస్యత పెంచాలి. మనకు ఉన్నటువంటి స్కూల్స్ రెండు రకాలు: ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగం. ప్రైవేట్ రంగంలో ఇవాళ విద్య చాలా ఖర్చు అయిపోయింది, ఖరీదైపోయింది. యూనిఫారాలకి, ఫీజులకి, భోజనాలకి, ట్రాన్స్పోర్ట్కి, అదనపు ఖర్చులకి, చాలా విద్యకి ఖరీదు ఎక్కువైపోయినాయి. ప్రభుత్వం ఎలిమెంటరీ స్కూల్ దగ్గర నుంచి కాలేజ్, డిగ్రీ కాలేజీ వరకు కూడా చదువు చెప్పే దగ్గర, స్కాలర్షిప్లు ఇచ్చే దగ్గర, పుస్తకాలు ఇచ్చే దగ్గర, మధ్యాహ్నం భోజనం పెట్టే దగ్గర, తర్వాత ఫర్నిచరు, బిల్డింగ్స్, గ్రౌండ్ లెవెలింగ్, ప్లే గ్రౌండ్స్, అనేక వసతులు ప్రభుత్వ రంగాలు ఇస్తున్నాం. దురదృష్టం ఏంటంటే ఈ స్కూల్స్లో, కాలేజీ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, పనిచేసే టీచర్స్ 20 నుంచి 25% కంటే ఆ పనిచేసే చోట ఉండట్లా, దగ్గరున్న పట్టణాల్లోనే ఉంటున్నారు. దాంతో ఆశించిన ఫలితాలు రావట్లా. ఒక టీచర్ స్కూల్కి వెళ్తున్నాడు అని అంటే వచ్చిన పిల్లవాడికి పాఠాలు చెప్పడమే కాదు, వస్తూ బడికి మానేసిన పిల్లవాడిని మళ్ళీ వచ్చేటట్టు చేయాలా, లేదా అసలు బడికే రాని పిల్లల్ని బడికి వచ్చేటట్టు చేయాలా, తల్లిదండ్రులు చైతన్యం కలగజేయాలా. పిల్లవాడు బడికి వస్తున్నప్పుడు ఆ బడిలో ఏం ఆశిస్తాడు? వాడు ప్రభుత్వం పెట్టే భోజనం ఆశిస్తాడు. ఊళ్ళల్లో అనూహ్యమైనటువంటి స్పందన. ఎప్పుడు బడిల రోడ్డుకి అడుగు పెట్టిన ఆడవాళ్ళు వందల సంఖ్యలో వస్తున్నారు టెంకాయ కొట్టడానికి, కావాలి మా ఊరికి, మంచి పని చేస్తున్నారు. సో ఒక రిఫార్మ్స్ అండ్ రెవల్యూషన్, సోషల్ రెవల్యూషన్ అంటే ప్రయత్నం చేయకుండా ఊరుకున్నామని అవుద్దో లేదో అనుమానంతో ఆడబడిపోతున్నాం. ప్రయత్నం చేస్తాం, కష్టం ఉండొచ్చు, కష్టాలకు సిద్ధపడే ముందుకెళ్తున్నాం. సో అలాంటి రిఫార్మ్స్లో ఎడ్యుకేషన్ ఇంకా వీటన్నిటికంటే ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు, తల్లిదండ్రులకు వాళ్ళ బిడ్డలు కావచ్చు, మనకు కూడా సంపద వాళ్ళు. ఆ సంపదను మేము పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. వీఆర్ మేకింగ్ ఎ సిన్సియర్ అటెంప్ట్. నిజాంపట్నం మండలం థామస్పేటలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన 212 ఎకరాల భూమిని అదే ప్రాంతానికి చెందిన రొయ్యల వ్యాపారస్తులు దౌర్జన్యంగా ఆక్రమించి అదేమని ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడుతున్నారంటూ నేడు ఆ ప్రాంతవాసులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ భూ వివాదంలో దళిత మహిళలపై దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైనప్పటికీ పోలీసు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. పట్టాలు ఉన్నప్పటికీ దౌర్జన్యంగా భూములు ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. మండలం థామస్పేట ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి 212 ఎకరాల భూమిని
అదే గ్రామానికి సంబంధించినటువంటి పల్లెకారులు అక్రమంగా దౌర్జన్యంగా ఆక్రమించారు. వాటిని తిరిగి ఇమ్మంటే మహిళల మీద విచక్షణారహితంగా దాడి చేసి కొట్టారు. ఈ దాడికి సంబంధించి నిజాంపట్నం పోలీస్ స్టేషన్లో SC/ST కేసు నమోదైంది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు నిందితులను అరెస్ట్ చేయలేదు. అయ్యా మాకు రక్షణ కల్పించండి అంటే MRO రక్షణ కల్పించమని రాసినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి SI కానీ DSP కానీ వాళ్ళకి రక్షణ కల్పించకుండా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించినటువంటి మీ ఇంటి మీ భూమి కార్యక్రమంలో కూడా దళితుల భూములు పట్టాలు దళితులకే ఉన్నాయని చెప్పేసి చాలా స్పష్టంగా వస్తే ఇవాళ వాళ్ళ భూములను వాళ్ళకి ఇవ్వకుండా ఆటంకాలు కల్పిస్తున్నారు. అయ్యా న్యాయం చేయమని రేపల్లి ఎమ్మెల్యేని అడిగితే అనగాని సత్యప్రసాద్ దళితులు మీరు భూమిలోకి రావద్దు, భూమిలోకి వస్తే మీ ప్రాణాలు కోల్పోతారు, ఖబర్దార్ అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ సందర్భంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ RDO గారు కానీ MRO గారు కానీ ఎవరు కూడా స్పందించకుండా ఇవాళకి 65 రోజులుగా వాళ్ళ సమస్యను పరిష్కరించమని నిజాంపట్నం మండల ఆఫీస్ దగ్గర నిరాహార దీక్షలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించడం. కాబట్టి ఇవాళ ప్రజా సంఘాల సంఘీభావ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలా ఇవ్వకపోతే తక్షణం మళ్ళా ప్రయత్నం ప్లాన్ చేసుకొని దళితుల భూముల్ని స్వాధీనం చేసుకోవడానికి దళితుల భూముల్లోకి వెళ్తా ఉన్నారు. అక్కడ ప్రజా సంఘాలు వాళ్ళకి అండగా నిలబడతాయి. అప్పుడు కూడా అక్కడ జరిగేటువంటి రక్తపాతానికైనా దానికి జరిగేటువంటి పరిణామాలకైనా ఇక్కడ ఉన్నటువంటి MRO కలెక్టర్ SP అలాగే ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ బాధ్యత వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాలలో పేదరిక వలసలు తగ్గించి వారికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో నాటి UPA ప్రభుత్వం రూపొందించిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం విజయవంతంగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో అనంతపురం జిల్లాలోని బండ్లపల్లిలో రేపు భారీ సదస్సు నిర్వహిస్తున్నామని మాజీ శాసనసభ్యులు మస్తాన్ వలి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ కూడా పాల్గొంటారని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సక్రమంగా రాజ్యాంగ ఫలాలు అందేలా కృషి చేసేందుకు ఇందిరా బ్రిగేడ్ పేరుతో ఒక సంస్థను స్థాపించి కృషి చేసేందుకు కాంగ్రెస్ నాయకులు అభిమానులు ప్రణాళిక రూపొందిస్తున్నట్లుగా తెలిపారు. రాష్ట్ర ప్రజలకు అనేటటువంటి ఒక సంస్థని స్థాపించాలి అనేటటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, సానుభూతి పరులు. వీళ్ళంతా కూడా భవిష్యత్తులో ఇందిరమ్మ తల్లి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఆ మహాతల్లి ఏదైతే సమాజంలో SC, ST, BC మైనారిటీ వర్గాలందరికీ కూడా రాజ్యాంగం ప్రకారంగా ఇవ్వబడినటువంటి వాళ్ళ యొక్క హక్కులను విఘాతం కలుగుతూ ఉంది. అట్లానే ఈ పేదవాళ్ళందరికీ దక్కాల్సినటువంటి న్యాయం దక్కట్లేదు. మరి అట్లానే కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ రాష్ట్రానికి దేశానికిలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా న్యాయం చేయగలుగుతుంది అనేటటువంటి నమ్మకంతో ఇందిరా బ్రిగేడ్ అనేటటువంటి ఒక సంస్థ నెలకొల్పటం, మరి ఆ సంస్థ ద్వారాగా కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉండే విధంగా ఆలోచన చేస్తూ ఉన్నారు వాళ్ళంతా కూడా. ఇవాళ రాహుల్ గాంధీ గారు అనంతపురం 2వ తారీఖున వస్తున్నటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున గుంటూరు నగరం నుంచి మొదట గుంటూరు నగరాన్ని ఒక మార్గదర్శకంగా తీసుకోవాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ దాన్ని కూడా నన్ను గౌరవ అధ్యక్షుడిగా పెట్టి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరి సహాయ సహకారాలతో ఒక కార్యక్రమం రూపొందించుకొని రాబోయేటటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న 10వ తరగతి విద్యార్థుల కోసం జిల్లా పరిషత్ చంద్రన్న విద్యా జ్యోతి అనే పేరుతో స్టడీ మెటీరియల్ను రూపొందించి పంపిణీ చేస్తున్నది. జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలకు ఈ మెటీరియల్ ఇప్పటికే చేరుకుంది. జిల్లా పరిషత్ నిధులతో విద్యార్థులకు ఉపాహారం అందించే విధంగా చర్యలు తీసుకున్నారు. జిల్లాలో సుమారు 59 లక్షల రూపాయల నిధులను ఈ ఉపాహారం కోసం వెచ్చించనున్నారు. నేడు స్థానిక పాత బస్టాండ్ సెంటర్లోని ఉర్దూ హై స్కూల్లో స్టడీ మెటీరియల్ను విద్యార్థులకు అందించారు. ఈ సందర్భంగా డిప్యూటీ DEO రమేష్ మీడియాతో మాట్లాడారు. సోమవారం అంటే రాబోయే సోమవారం
క్యాప్షన్తో మన ముందుకి 10వ తరగతి విద్యార్థులు రాయబడినటువంటి ఎగ్జామినేషన్ మెటీరియల్ని మనకి గౌరవనీయులు జడ్పీ చైర్మన్ గారు శ్రీమతి షేక్ జానిమన్ గారు జిల్లాలో ఉన్నటువంటి 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క స్టడీ మెటీరియల్ని అందించాలి. జిల్లాలో 10వ తరగతి విద్యార్థుల యొక్క ఉత్తీర్ణత శాతం పెరగాలి. అట్లాగే మరి 10వ తరగతి విద్యార్థుల యొక్క జీపీఏ రేట్ కూడా మంచి ఉత్తీర్ణత శాతంతో మంచి జీపీఏ పాయింట్ సాధించాలనేటువంటి సంకల్పంతో ఈ యొక్క మెటీరియల్ని జిల్లాలో ఉన్నటువంటి ఉత్తమ ఉపాధ్యాయులందరితో కూడా సంకలనం చేసి మరి ఇవ్వడం జరిగింది. దీన్ని ఈరోజు మన గౌరవ ఎమ్మెల్సీ గారు, గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారు కొన్ని స్కూల్స్కి డిస్ట్రిబ్యూషన్ చేయడానికి నిర్ణయించారు. ఆల్రెడీ కొన్ని స్కూల్స్కి అనేది కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. గత సంవత్సరం కూడా ఈ యొక్క మెటీరియల్ మనకి జడ్పీ చైర్మన్ గారు ఇవ్వడం జరిగింది. తదనుగుణంగానే మంచి రిజల్ట్తో సాధించాం. ఈ సంవత్సరం మరి రాష్ట్ర స్థాయిలో 10వ స్థానంలో ఉండడానికి ఈ మెటీరియల్ చదివి విద్యార్థులు ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఆశాభావంతో ఉన్నాం మేమంతా కూడా. అలాగే మరి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మన జిల్లాలో మన యొక్క జడ్పీ చైర్మన్ గారి యొక్క చొరవతో మరి ప్రతి పాఠశాలలో కూడా గవర్నమెంట్ జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులు మరి సాయంకాలం పూట కూడా వాళ్ళకి పౌష్టికాహారం అందించి బాగా చదవడానికి అవకాశం కల్పించారు. దానికి మనం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అట్లాగే విద్యార్థులందరూ కూడా ఈ పౌష్టికాహారం లోపం లేకుండా మరి 40 రోజుల పాటు చక్కగా చదివి మంచి ఉత్తీర్ణత శాతాన్ని సాధిస్తారని చెప్పేసి తెలియజేస్తూ మరి మేడం గారికి, మన జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, జడ్పీటీసీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ QTV న్యూస్లో ఇప్పటిక చిన్న విరామం.